హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుసు. విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుసు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణము, ఆరిపోయిన ఈ దీపమును వెలిగించినావే. వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపావయ్యా. ఆరిపోయిన ఈ దీపమును వెలిగించినావే. వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, కూలిపోయిన ఈ గుడారమును నిలబెట్టినావే. సుడిగాలిలే వీసిన నీ సాటున నన్ను దాసావయ్యా. కూలిపోయిన ఈ గుడారమును నిలబెట్టినావే. సుడిగాలిలే వీసిన నీ సాటున దాసావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, పిలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు. పిలుచుకుంటివే దూతలు చేయని నీ దివ్య సేవకు. మందసము మోసే అభిషేకమునిచ్చావయ్యా. మందసము మోసే అభిషేకమునిచ్చావయ్యా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుసు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడా, వాళ్ళు యేసయ్యా అంగిని వస్త్రాల చిప్పి పంచుకున్నారన్నమాట. ఈ నిలువు డంగి ఉంది యేసయ్యకి. ఆ నిలువు డంగి పైనుంచి కిందకి ఒకటే నేతగా నేసుందన్నమాట. నేసుంటే ఆ అంగి సింపలేకపోయారు. అంగి సింపకుండా ఆ అంగి ఎవరికొత్తో అని సీట్లు వేసుకున్నారన్నమాట. అట్లాగే యేసయ్య బ్రతుకున్నంగా ఒకసారి చెప్పాడు, ఎవరో శిష్యులతో చెప్పాడన్నమాట. పాపులు నన్ను పట్టుకుంటారో, నా కొరకు సీట్లు వేసుకుంటారో, నా గురించి సీట్లు వేసుకునే వాళ్ళు ఉండగా మీకెందుకు ఆ బాధ అని
వాళ్ళు ఒకళ్ళు నేను గొప్ప ఏసైకి నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు సీట్లు వేసుకుంటున్నారు అన్నమాట. వేసుకుంటుంటే అప్పుడు చెప్పాడు ఏసయ్య, గద్దించాడు, నా గురించి వేరే వాళ్ళు ఉన్నారు సీట్లు వేసుకునే వాళ్ళు, మీకెందుకు ఆ బాధ అని చెప్పి అప్పుడు చెప్పాడన్నమాట ఏసయ్య. అలాగే దేవుడు చిత్తం నెరవేర్తాకి వచ్చాడు ఏసయ్య. వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి ఇదే కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ పరిచేసి 12 మంది శిష్యులు ఏర్పరుచుకుని ఇంకా 70 మంది శిష్యులు కాడ ఏర్పరచుకున్నారని లేకుండా తెలియబడుతుంది. ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన బిడ్డల కాడ లేవనెత్తి ఎన్నో కార్యాలు చేసి దేవుడు చివరికి మన కొరకు రక్తం అనుసరించాలి అని లేఖనం ప్రవక్తలు రాసి ఉంచారన్నమాట. ఆ ప్రకారం యేసయ్య బలవతాకు వచ్చాడనమాట. వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము సీట్లు వేసుకుని కొందామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. సీట్లు వేసుకుందాము అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారన్నమాట. దేవుడి స్తోత్రం. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసము సీట్లు వేసిరి లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిందంట. దేవుడి స్తోత్రం. ఇది జరిగింది. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలబడేరి. యేసు శిలువ వద్ద నిలబడారంట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు తల్లితో. తల్లి ఇప్పుడు దేవుడి చిత్తం నెరవేర్తాకు వచ్చినా కానీ చనిపోతా వెళ్ళిపోయేటప్పుడు ఈలోక తల్లిని నిర్లక్ష్యం చేయకుండా ఆవిడకి ఒక మార్గం చూపించాడనమాట. యోహాను ఆవిడకి అప్పచెప్పాడు. తల్లి బాధ్యత నెరవేర్చాడనమాట. తల్లిదండ్రిని ప్రేమించాలని సన్మానించాలని చెప్పాడు కదా దేవుడు యేసయ్య. అట్లాగే ఆయన కాడ తల్లిదండ్రిని నిర్లక్ష్యం పెట్టకుండా ఆ తల్లిని యోహానికి అప్పగించాడనమాట. అలాగే పద్ధతి మనకు మాదిరిగా యేసయ్య ఉన్నాడనమాట. యేసయ్య చేశాడనమాట. మా యేసయ్య చేయకుండా మనకి చేయమని చెప్పలా, ఏది చెప్పలా. దేవుని స్తోత్రం. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. అటు తర్వాత సమాప్తము ఇప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి, ఇప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగాడంట. ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరబడాలట్లా అని యేసే నేను దప్పుకొనుచున్నాను అని చెబుతున్నాడు అనమాట. అప్పుడు సిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్వాంజి సిరకతో నింపి
ఇస్సాపుతో పుడకకు తగించారన్నమాట. ఆయన నోటికి అందించిరి. యేసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని ఆత్మను తండ్రికి అప్పగించాడనమాట. దేవుడి చిత్తం చేశాడు ఆ పద్ధతి. దేవుడి చిత్తం చేసి ఇక్కడ వచ్చిన పని అయిపోయిందని నెరవేర్చి తండ్రి చిత్తం చేసి అప్పుడు శిలువకు అప్పగించబడ్డాడనమాట. అప్పుడు వరకు ఎవ్వలో ఏం చేయలేకపోయారు. తండ్రి చిత్తం చేసేదాకా ఎవరు పట్టుకోలే. తండ్రి చిత్తం అయిపోయింది. ఇక అప్పుడు యేసయ్యను పట్టుకున్నారన్నమాట. పట్టుకుని సిలువేశారన్నమాట. సిలువేశారు. అప్పుడు యేసయ్య ఇక సమర్థమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఆత్మను అప్పగించాడంట. ఆ దినము సిద్ధపరుసు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని అంటే శిలువ మీద వాళ్ళు ప్రాణాలతో ఉంటే ఆ ఎముకలు ఇరుక్కొడతారంట. ఈ ప్రాణాలతో ఉన్నారని ఇద్దరు దొంగలు ఆ ఎముకలు ఇరుక్కొట్టారు. యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి యేసయ్య చనిపోయి ఉన్నాడు. యేసయ్య నా ఎముకలు ఇరుక్కొట్ల. అది లేకుండా నెరవేరబడాలి అట్లా అని రాసి ఉంది. ఎముకల్లో ఒక్క ఎముక కూడా ఎరగదు అని రాసి ఉంది. అట్లాగే యేసయ్య పక్షాన్ని కార్యం జరిగిందన్నమాట. ఎముకలు ఇరుగొట్ల యేసయ్యకి. ఎముక ఒక్కొక్కటి కాడ ఎరగదు అని లేఖనం ప్రవక్తలు చెప్పారన్నమాట. ప్రవక్తలు చెప్పిన ప్రకారం యేసయ్య నెరవేర్తకి వచ్చాడనమాట భూలోకానికి. అంతేగాని తనకి తాను రాలా. దేవుడి చిత్తం నెరవేర్తాకి వచ్చాడు. దేవుడి చిత్తం నెరవేరుతున్నప్పుడు మనం యేసయ్యని గుర్తించాలి కదా. తండ్రి చిత్తం నెరవేర్తాకి వచ్చాడు ఆయన. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఆశ్చర్యకార్యాలు చేశాడో మనం అది గుర్తించి మనం యేసయ్యని అమ్మడించాలన్నమాట. యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్య గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు నెరవేర్పు బట్టి అలాగా చనిపోయాడనమాట. చెబుతుంది లేఖనం. యెషయా గ్రంథంలో చెబుతాను అనమాట. లేఖనం నెరవేరాలని నెరవేరింది యేసయ్య పక్షాన్ని. అంతేగాని యేసయ్య తండ్రి చిత్తం నెరవేర్తాకి సిలువలో బలియాగమయ్యాడు. కానీ మామూలుగా అప్పగించబడి చనిపోతాం కాదు. తండ్రి చిత్తం నెరవేర్చాలని పాపుల చేతికి అప్పగించబడ్డాడు అనమాట. అప్పగించబడ్డాడు మన కొరకు, మన పాపాల కొరకు. మనం చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతులు చీరలు కొట్టారన్నమాట. మన కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళలో చీరలు కొట్టారన్నమాట. మన తలంపుల ద్వారా చేసిన పాపాల నిమిత్తం వాళ్ళకి ఆయనకి తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. అట్లాగే మనం చేసిన పాపాలు ఆయన్ని ప్రాణ మీదకి తీసుకొచ్చి ఆయన చెల్లించాడన్నమాట ఖరీదానం. అలాగే ఇస్సాకుకు బదులుగా
గొర్రెపిల్ల వచ్చిందని ఆది కాండంలో అబ్రాహం ఇస్సాకు పలిస్తాకి వెళ్ళినప్పుడు అన్నారు చూడు. అట్లాగే ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లలాగా వచ్చాడనమాట యేసు ప్రభు. గొర్రెపిల్లగా వచ్చి బలయ్యాడనమాట. దేవుడు స్తోత్రం.